నాకొక చిన్న డౌట్. కొన్ని సందర్భాల్లో మనము మర్చిపోతామో, లేదంటే అది అలవాటయిపోయిందో తెలీదు గానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇన్సిడెంట్, స్మాల్ షార్ట్ స్టోరీ. ఇండిపెండెన్స్ డే రోజున రెస్టారెంట్‌కి వెళ్తే నాతో పాటు వేరే గెస్టులు కూడా వచ్చారు విత్ స్మాల్ కిడ్ అరౌండ్ 3 years ఓల్డ్. అయితే ఆ రెస్టారెంట్లో ఫుల్ ఆఫ్ బెలూన్స్ ఉండాలి. అండ్ ఆ పాప బెలూన్స్ కోసం ఏడుస్తుంది. సో పేరెంట్స్ ఏమో ఇస్తారు అనుకుంటా కన్విన్స్ చేస్తున్నారు. అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చారు కూడా. బట్ ఆ పాప ఇంకా కావాలంది, కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. దెన్ నేను చాలాసేపు చూసి పేరెంట్స్ని వెళ్ళి అడిగాను, ఆ బెలూన్స్ ఎవరి అని అడిగాను. రెస్టారెంట్ వాళ్ళు అన్నారు. మరి రెస్టారెంట్ వాళ్ళు అన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తానంటారు? అవి మీ కాదు కదా. మీ కాదన్నప్పుడు పాపని వేరే విధంగా బుజ్జగించాలి కానీ మంది కానన్న వస్తువుని హౌ ఆర్ యూ అష్యూరింగ్? మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇస్తున్నారు అది నీకు ఇచ్చేస్తాను అని? అండ్ మొహమాటానికి వాళ్ళు కూడా ఇస్తారు కానీ అది కరెక్టా? ఇవాళ బెలూను, రేపు సో మంది కాదు అన్న వస్తువు మంది కాదు, మనది అన్న వస్తువు మనము వదలకూడదు. మంది కాదు అన్న వస్తువు మనం ఎందుకు ఆశపడాలి? కావాలంటే అదే మినిట్లోని డబ్బులు ఇచ్చి తీసుకోండి, పాపకు నేర్పించండి. తనకి తెలియదు కదా, మనకి తెలుసు కదా. మరి మన నుంచే వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఏది చెడు జరిగినా మన ఇంట్లోనే కదా స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్గా మనం కొంచెం ఓపిక, కొంచెం నాలెడ్జ్, కొంచెం అవేర్నెస్ మన పిల్లలకి ఇస్తే అదే మనం బయట చూడగలుగుతాం. బాగా చెప్పాను కదా.